హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెంగుళూరులో అయితే మాన్సూన్స్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు బాగానే పడుతున్నాయి అని చెప్పి చూస్తున్నాం న్యూస్లో. సో ఇలా రెయినీ వెదర్లో నాకైతే ఏదైనా వామ్గా, కంఫర్టింగ్గా సింపుల్ మీల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి. సో ఈరోజు మా లంచ్లోకి వెజిటబుల్ లోడెడ్ మసూర్ దాల్ కిచడీ చేసుకున్నాను. అది ఎలా చేశానో చూపించేస్తాను. ఇక్కడైతే చూడండి, వర్షం మాకు ఒక లెక్కలో పడింది. ఇంకా దెబ్బకైతే మా బ్యాక్ యార్డ్లో ఉన్న పనస చెట్లు మొత్తం పడిపోయినాయి అనమాట. చెట్టు కొమ్మలు పడిపోయినాయి, పనసకాయలు పడిపోయి, చెట్టు కొమ్మలు పడిపోయి, కరెంట్ లేదు. చాలా ఘోరంగా పడినాయి వర్షాలైతే. ఇప్పటికీ కూడా లైట్గా వర్షాలు పడుతున్నాయి. ఇంకా చల్లగానే ఉంటుంది. క్లైమేట్ అయితే బాగుంది. సమ్మర్స్ ఆ టైంలో ఎండలు ఉన్నాయి. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా ఐస్ ముక్కలు కూడా పడిన వర్షం కూడా పడింది. సో ఇప్పుడైతే మన మూంగ్ దాల్ కిచడీ, మసూర్ దాల్ కిచడీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. సో నేనైతే ఒక పావు బియ్యానికి అరపావు మసూర్ దాల్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇవి నానే లోపల ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. ఇవి నానే లోపల మనం దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను. సో ఇదైతే టేస్ట్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి లైక్ వర్షాకాలంలో మాన్సూన్స్లో ఏంటి అంటే వేడివేడిగా చేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు దీన్ని పాన్లో చేసేస్తున్నాను. ఏంటి అంటే మనం వెజిటేబుల్స్, దాల్, రైస్ అన్నీ కలిపి కుక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ అన్నీ బాయిల్ చేసి తర్వాత తడకా వేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ 1 పాట్ మీల్ లాగా తడకాను వేసేస్తున్నాను. నేనైతే ఇప్పుడు హాఫ్ స్పూన్ గీ వేసాను అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసాను. మీరు కావాలనుకుంటే ఉట్టి ఘీతో కూడా చేసుకోవచ్చును. ఇందులో నేనైతే కొంచెం సోంపు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే. అండ్ అలానే జీడిపప్పు. సో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం బాగా వేగాక కట్ చేసుకున్నవి వెజిటేబుల్స్ ఉంటాయి కదా, జీడిపప్పు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ 1 బై 1 వేసుకొని బాగా వేయించుకోవాలి. సో నేనైతే ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటేంటి అంటే ఆనియన్స్ తీసుకున్నాను, క్యారెట్స్ తీసుకున్నాను, ఇంకా వెజిటేబుల్స్లో చాలా రకాలు తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు, ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్ తింటే చాలు, టమ్మీ ఫుల్గా ఉంటుంది, చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే నా దగ్గర ఉన్న వెజ్జెస్లో నేనైతే ఇప్పుడు తీసుకున్నది ఆనపకాయ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, ఇది యాష్ గడ్ బూడిద గుమ్మడికాయ, టొమాటోలు, బీన్స్ అండ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ అవి కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కాలీఫ్లవర్ ఉన్నా కూడా తీసుకోవచ్చును. సో ఇక్కడ ఇవన్నిటిని కలిపి బాగా 1 బై 1 ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అలానే 1 బై 1 వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి నేను కుక్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అన్నీ ఒక్కసారి వేసేసుకొని ఇంకా 1 బై 1 ఒక్కొక్క వెజిటేబుల్, కూరగాయలు వేసుకొని మనం ఉప్పు జల్లుకొని మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతాయి. సో ఇందులో ఇన్ని వెజ్జెస్ ఉండడం వల్ల మనకి ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. మసూర్ దాల్ వాడుతున్నాం కాబట్టి ఇందులో ఉండే చాలా ప్రోటీన్ ఉంటుంది మసూర్ దాల్ వల్ల. ఇప్పుడు కూరగాయలన్నీ బాగా మగ్గడానికి అని చెప్పి నేనైతే ఇక్కడ ఉప్పు జల్లుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే రిమైనింగ్ కూరగాయలు కూడా వేసేసుకుంటాను. మనం వేసుకున్న సొరకాయ ఉంది కదా, సొరకాయ అలానే బూడిద గుమ్మడికాయ తొందరగానే మగ్గిపోతాయి. మగ్గాల్సినవి ఏంటి అంటే మెయిన్గా క్యారెట్, బీన్స్ ఇంకా టొమాటోలు బాగా మగ్గాలి. అందుకోసం అని చెప్పి అవి ఫస్ట్ వేసేసుకోండి. తర్వాత ఇవన్నీ కూరగాయలు క్యారెట్తో పాటు వేసేసుకున్నా కూడా మగ్గిపోతాయి, ఈ బూడిద గుమ్మడికాయ అండ్ అలానే సొరకాయ. సో ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్తంత ఉప్పు అండ్ అలానే పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం, కొంచెం మగ్గిపోతాయి.
ఉప్పు వేసుకుంటున్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు అంటే మనం ఉప్పు అనేది ఇక్కడ కూరగాయలు మగ్గడానికి కూడా వేస్తున్నాం. అలానే మళ్ళీ ఎప్పుడైతే ఎసరు పోస్తామో అప్పుడు మనం కొంచెం బాగా చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ అప్పుడు వేసేసుకున్నాం అంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. సో ఇక్కడైతే నేను అల్లాన్ని తురుముకొని వేసుకున్నాను. పిల్లలు ఏంటంటే అల్లం ముక్కలుగా వేస్తే తినడానికి ఇష్టపడరు, తీసేస్తారు పక్కకి. అదే కనుక తురిమేసి వేసేస్తే వాళ్ళకి అసలు తెలియదు మనకి వాళ్ళు అల్లం తింటున్నారు అని. సో ఈ విధంగా వాళ్ళకి అల్లం క్వాంటిటీ కూడా వెళ్తుంది అండ్ అలానే ఇంకా అదేంటి ఇది కూడా అల్లం క్వాంటిటీ కూడా వెళ్తుంది. ఈ వింటర్స్లో ఈ మాన్సూన్స్లో ఏంటి అంటే అల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అండ్ అలానే ఇక్కడ నేను బంగాళదుంపలు వాడకుండా స్వీట్ పొటాటో వాడాను. స్వీట్ పొటాటోని ఎర్రదుంపలు ఉంటాయి కదా, ఎర్రదుంపల్ని కట్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను. ముందుగానే వాటర్లో కట్ చేసి వేసేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతాయి. సో ఆ వాటర్లో నుంచి తీసేసి ఇక్కడైతే వేసుకున్నాను. చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటోలో కూడా మనకి మంచి ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి, మంచి బెనిఫిట్స్, ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే రైనీ సీజన్లో ఈ అల్లం ఫ్లేవర్ మాత్రం మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఫుడ్కి ఒక మంచి వామ్త్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. వెజెస్ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న రైస్ అండ్ దాల్ని నానబెట్టి ఉంచుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని అంటే ఆ తేమ ఉంటుంది కదా, తేమ పోయినంత వరకు కొంచెం బాగా కలిపేసుకొని మనం ఎంత తీసుకున్నామో ఇది కిచిడి కాబట్టి కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది. సో దీనికి నేను 4 నీళ్లు పోసుకున్నాను. అండ్ అలానే 4 నీళ్ళు పోసుకొని ఉప్పు అన్నీ సరిపోయా లేదా అనేది చూసుకొని మీరు 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. బాగా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తే మన కిచిడి రెడీ అయిపోతుందన్నమాట. సో అండ్ మాన్సూన్లో ఈ ఆయిలీ అండ్ హెవీ ఫుడ్స్ బదులుగా ఇలా సింపుల్ హోమ్ మేడ్ కిచిడీని ట్రై చేయొచ్చు. రైస్ అండ్ దాల్ వెజీస్ కాంబినేషన్లో ఉన్న కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుందన్నమాట. అల్లం ఉంది, జీలకర్ర ఉంది అండ్ అలానే సోంపు వల్ల ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ కిచిడి ఫ్లేవర్ అయితే చూడండి ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. రెయినీ డేకి ఇది ఒక పర్ఫెక్ట్ 1 pot మీల్ అనొచ్చు. ఇలా ఒక 1 pot మీల్ వేడివేడిగా చేసేసుకొని ఇంకా పిల్లలు హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తారు అనే టైంకి ఒక ½ an hour ముందు కనుక చేసి పెట్టేసుకున్నామంటే వేడివేడిగా ఫ్యామిలీ మొత్తం కలిపి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కిచడీలో రైస్ నుండి మనకి ఎనర్జీ, దాల్ నుంచి ప్రోటీన్, వెజెస్ నుంచి ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్, ఘీ నుంచి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అండ్ సాటిస్ఫైయింగ్ మీల్ లాగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరు కూడా రెయినీ డేస్లో లంచ్ కోసం ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో నాకైతే ఇలాంటి 1 pot రెసిపీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎండగా ఉన్నా వర్షం పడుతున్నా సరే ఇలాంటి 1 pot రెసిపీస్ చేసుకున్నాము అంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం పని తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఇప్పుడు నేను 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను ఇక్కడ రైస్ వాడింది మేము దంపుడు బియ్యం వాడతాము. సో నేను ఆ రైసే యూస్ చేశాను. మీరు మామూలు సోనా మసూరి రైస్ వాడితే ఆ రైస్ నిన్న కూడా వాడచ్చు. దీనికి ఏంటి అంటే ఇలాంటి కిచడీస్కి బాస్మతి రైస్ బాగుండవు, ఇలాంటి రైసే బాగుంటాయి అన్నమాట. సోనా మసూరి, దంపుడు బియ్యం లాంటివి చాలా బాగుంటాయి. సో ఇక్కడైతే ఇప్పుడు మన కిచడీ రెడీ అయిపోయింది. మీకు ఇంకా జారుగా కావాలి అని అనుకుంటే కనుక మీరు వేడి నీళ్ళు ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళు మరగబెట్టుకొని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే అంతే, చాలా బాగుంటుంది అనమాట. మాకు ఈ కన్సిస్టెన్సీతో పర్లేదు తినేస్తాం కాబట్టి మేము ఈ కన్సిస్టెన్సీతో మేమైతే సర్వ్ చేసేసుకుంటున్నాము. దీనిపైనుంచి మీరు ఇంకా కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. బట్ కొంచెం మేము ఆయిల్ అండ్ ఘీ తగ్గించి తింటాం కాబట్టి కొంచెం ఇక్కడ వేసుకోలేదు. పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం నేను పైనుంచి ఘీ వేసే ఇస్తాను, ఒక ½ స్పూను. అండ్ అలానే మీరు ఇంకా చట్పటాగా కావాలి అనుకుంటే నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి, అంతా బాగుందనమాట ఈ టేస్ట్ అయితే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి ఈ మాన్సూన్స్లో. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.